విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇవాల్టి నుంచి జీపు యాత్ర చేపట్టారు. ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లుల, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయడంతో పాటు పాతబడిన ప్రభుత్వ హాస్టళ్లకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలి వంటి డిమాండ్లపై ఈ జీపు యాత్ర ప్రారంభించారు. కేఎస్ఆర్ కళాశాల నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అనంతపురంలో ప్రారంభమై నార్పాల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఉర్వకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు వరకు ఏఐఎస్ఎఫ్ జీపు యాత్ర 3 రోజుల పాటు జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, మైనారిటీ గురుకుల కస్తూరిబాయి హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జాన్సన్ బాబు అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 7 నెలల నుంచి మెస్ బిల్లులు, సంవత్సరం నుండి ఛార్జీలు విడుదల కాలేదని కులాయి స్వామి అన్నారు. జిల్లాలో చాలా హాస్టళ్లకు సొంత భవనాలు లేక అధ్యక్ష భవనాలలో హాస్టల్లో నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. జీపీ యాత్ర అనంతరం 6వ తేదీన కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. జీప్ జాతాను పరిష్కరించాలి, హాస్టల్ సమస్యలను పరిష్కరించాలి, ఏర్పాటు చేయాలి, జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి. మరి ఈ నెల 20 నుండి 30 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్, అదేవిధంగా కస్తూర్బా గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఈ సమస్యలపైన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటము, హాస్టల్లో నిద్రించడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం 10 రోజుల పాటు హాస్టల్ నిద్రలు చేపట్టడం జరిగింది ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. దాని అనంతరం ఈ నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ మొదలుకొని పాఠశాలల వరకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థులకు పెండింగ్లో కాస్మెటిక్ ఛార్జీలు ఉన్నాయి, మెస్ ఛార్జీలు ఉన్నాయి. అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జ్ పెంచలేనటువంటి పరిస్థితి ఉంది. మెనూ చూస్తే చాటంత ఉంది. మరి ధరలు చూస్తే ఆకాశాన్ని కంటినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ మెస్ బిల్లులు మాత్రం విడుదల కాని పరిస్థితి. ఈ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రంకుపెట్లు, దుప్పట్లు, గ్లాసులు విద్యార్థులకు 7 సంవత్సరాలుగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయకోకుండా కాలయాపన చేయకూడదు. అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యలపైన జిల్లాలో అనంతపురం జిల్లాకు సంబంధించి అన్ని హాస్టల్స్లు కూడా నిర్ధారించారు. ఆ సమస్యలు తెలుసుకున్నాం. 6వ తారీఖు కలెక్టరేట్ జయప్రదానికి జీపు జాతా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ అనంతపురం కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుండి నార్పల, సింగళమల, తాడిపత్రి, గుత్తి, గుంటకల్లు, ఉర్వకొండ, అదేవిధంగా రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం, అనంతపురం వరకు ఈ జాతా 3 రోజుల పాటు కొనసాగుతుంది. విద్యార్థులంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టళ్ల సందర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. హాస్టళ్ల సందర్శన కార్యక్రమం అనంతరం ఈరోజు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జీపు జాతా కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో కేఎస్ఆర్ కళాశాలలో ప్రారంభించడం జరిగింది. చివరిగా 3వ తేదీ ఆత్మకూరులో ముగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలోని అత్యంత కరువు జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లాలో ఇప్పటికే గత 7 నెలల నుంచి ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు 110 హాస్టల్లో పైబడిగా ఉంటే 80 హాస్టళ్ల పైగా శిథిల వ్యవస్థలోకి చేరుకుంటున్నాయి. అదేవిధంగా దాదాపు 60 హాస్టల్ అద్దె భవనాల్లో నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఇవాళ శిథిల వ్యవస్థలో గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లలో ఇప్పటికీ పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు. తక్షణమే
నూతన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి విద్యార్థులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఈ జిల్లాలో ఎక్కడైతే శిథిల వ్యవస్థలో చేరుకున్నాయో ఆ శిథిల వ్యవస్థలో చేరుకున్నటువంటి నూతన భవనాలు ఏర్పాటు చేయాలా, హాస్టల్ విద్యార్థులకు మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలా. అదే విధంగా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి 2019 అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిందో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, అదే విధంగా డిగ్రీ పూర్తి చేసుకున్నట్టు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఇవాళ జీవో నంబర్ 77 విద్యార్థులకు శాపంగా మారింది. తక్షణమే జీవో నంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ కమాండీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల చేత ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాత కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ జీపు జాత కార్యక్రమం అనంతరం కూడా ఆగస్టు 6వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.